రామాయణాన్ని దేవుడు అనే చెప్పే పదానికి నేను తప్పుపడుతున్నా. ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతారో అతను దేవుడు ఎప్పటికీ కాలేడు. యేసుప్రభు ఎవరిని చంపలేదు కాబట్టి దేవుడిగా ఆరాధించారు. అల్లా ఎవరిని చంపలేదు కాబట్టి వాళ్ళని దేవుడిగా ఆలోచిస్తున్నాడు. అల్లా ఒకరిని చంపమని చెప్పలేదు, యేసుప్రభు ఒకరిని చంపమని చెప్పలేదు. వాళ్ళ బుక్కులో కూడా లేవు. ఇప్పుడు మనం చెప్పబడిన దేవుడే. ఇప్పుడు శ్రీరామచంద్రుడే 1,00,000 మందిని చంపాడు, కృష్ణుడు 1,00,00,000 మందిని చంపాడంటారు. దేనికోసం చంపారు? ధర్మం కోసం చంపారంటున్నారు. నిజంగా ధర్మం కోసం అంటే ఏ ధర్మం కోసం? వాళ్ళ ధర్మం కోసమా, హిందూ ధర్మం కోసమా? సార్, రాక్షసులు పాలించడానికి వచ్చినప్పుడు నా ప్రజలు బ్రతకరు అనుకున్నప్పుడు ఏం చేయాలి ఆ రాజు? మేడం, ఇక్కడ రాక్షసులు అనే పదమే తప్పు మేడం. ఇక్కడ రాక్షసులు అంటే అందరూ మనుషులే మేడం. వాడి బుద్ధి చెడ్డది. అప్పుడు అలానే అనుకుందాం మేడం. ఒకవేళ అలానే అనుకుందాం మేడం, మీరు అనుకున్న ప్రకారమే అయితే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ గాని ఎంతో మంది ముస్లింలు ఎవరైతే దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంతో మంది ఇతర దేశాల మీద యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుళ్ళేనా? ఎట్లా అవుతారు? మళ్ళీ రాముడు చేసింది ఎట్లా? రాముడు గాని కృష్ణుడు గాని చేసింది వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు కానీ ధర్మం కోసం యుద్ధాలు చేయలేదు. అది ధర్మం అని చెప్పడం తప్పు.